ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనకి డెస్క్టాప్ మీద ఐకాన్స్ ఉంటాయి కదా, ఈ ఐకాన్ సైజ్ ఎలా పెంచాలి, అలాగే మనకి ఇక్కడ టెస్ట్ కనబడుతుంది కదా, ఈ టెస్ట్ సైజు కూడా మనకు కనబడేలాగా పెంచుకోవచ్చు. ఫస్ట్ నేను డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ సైజ్ ఎలా పెంచాలో 3 మెథడ్స్ లో చెప్తా. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటుంది కదా, అది మీరు పైకి మూవ్ చేశారనుకోండి ఐకాన్ సైజ్ పెరిగిపోద్ది. అదే కిందకు మూవ్ చేశారనుకోండి ఐకాన్ సైజ్ తగ్గిపోద్ది. నాకైతే ఈ సైజ్ లో ఉండాలి. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి వ్యూలో లార్జ్ ఐకాన్స్ అన్నాము అంటే లార్జ్ ఐకాన్స్ వస్తాయి. ఒకవేళ మీకు స్మాల్ ఐకాన్స్ కావాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ స్మాల్ ఐకాన్స్, లేదు నాకు మీడియం కావాలి అంటే మీడియం సెట్ చేసుకుంటారు. ఇక థర్డ్ మెథడ్ వచ్చేటప్పటికి ఇది కూడా షార్ట్ కట్టే, కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకొని 1 అన్నారు అనుకోండి మనకి పెద్ద సైజులో, 2 అన్నారు అంటే కొంచెం సైజ్ తగ్గుద్ది, 3 అన్నారు అంటే ఇంకా సైజ్ తగ్గుద్ది, 4 అన్నారు అంటే లీస్ట్ సైజ్కి వచ్చేసుద్ది. ఇలాగా 1 2 3 4 వరకు యూస్ చేయొచ్చు. నేను 2 అంటున్నా. ఐకాన్స్ సైజ్ ఎలా పెంచాలో చూసాము కదా, నెక్స్ట్ ఫాంట్ సైజ్ పెంచుదాం. దానికోసం డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్, ఇక్కడ మనకి డిస్ప్లే అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో స్కేల్ అండ్ లేఅవుట్ దగ్గర మనకి 125 రికమెండెడ్, ప్రెజెంట్ కరెక్ట్ సైజులోనే ఉంది. నాకు కొంచెం టెస్ట్ పెద్ద సైజులో కనబడాలి అంటే మనం 150 175 ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 150 పెట్టాను అనుకోండి నాకు టెస్ట్ సైజ్ అనేది పెరిగిపోద్ది. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసినా మీకు టెస్ట్ ఇదంతా క్లియర్ కనబడుద్ది. లేదు మళ్ళీ మనకి నార్మల్గా వచ్చేవాలి అంటే ఇక్కడ మనకి రికమెండెడ్లో ఎంత ఉందో అంత సైజ్ సెట్ చేసుకోండి. నా ల్యాప్టాప్కి అయితే 125 రికమెండెడ్ అని వచ్చింది, నాకైతే సరిపోద్ది. మీకు ఒకవేళ ఐసైట్ ఉండి టెస్ట్ సరిగ్గా కనబడకపోతే సైజెస్ పెంచుకోండి. 125 పెట్టేస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.